ఆల్రెడీ గ్రాండ్ స్లామ్లో మోస్ట్ ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అది మెడ్వెడెవ్ వర్సెస్ బాన్జీ. సో ఈ మ్యాచ్ కానీ మీరు చూడకపోతే హైలైట్స్ తప్పకుండా చూడండి, ఎందుకంటే అంత క్రేజీగా జరిగింది మ్యాచ్. ఎందుకంటే అందులో ఈ మ్యాచ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ డే 1 రిజల్ట్స్ ఎలాగున్నాయి, అండ్ డే 2లో ఎవరెవరు ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉన్నాయి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్ యూఎస్ వ్లాగ్స్. నిన్న మనకి యూఎస్ ఓపెన్ 2025 స్టార్ట్ అయింది. సో డే 1లో హైలైట్ మ్యాచ్ ఏంటంటే డానియల్ మెడ్వెడెవ్ వర్సెస్ బాన్జీ. సో ఈ మ్యాచ్ అయితే మోస్ట్ ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి మనం యూఎస్ ఓపెన్లో. ఎందుకంటే 2 సెట్స్ డౌన్లో ఉన్నాడు మెడ్వెడెవ్, అండ్ థర్డ్ సెట్ బాన్జీకి మ్యాచ్ పాయింట్. ఫస్ట్ సర్వ్ ఫాల్ట్ చేశాడు. సో అప్పుడు ఒక కెమెరామెన్ అత్యుత్సాహంతో కోర్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. సో ఎమ్మటనే ఎంపైర్ అతనికి మళ్ళీ ఫస్ట్ సర్వ్ అనౌన్స్ చేశాడు. దాంతో ఒక్కసారిగా డానియల్ మెడ్వెడెవ్కి కోపం వచ్చి ఎంపైర్తో గొడవ దిగాడు అండ్ క్రౌడ్ని బాగా రెచ్చగొట్టాడు. దాదాపు 7 మినిట్స్ తర్వాత అతను మళ్ళీ సర్వ్ చేయడం జరిగింది ఫస్ట్ సర్వ్. సో అంత క్రేజీగా ఉంది. ఒక్కసారి మీరు అది చూసినట్లయితే అసలు ఆ క్రౌడ్ కానీ, ఆ మెడ్వెడెవ్ చేసే సైన్స్ కానీ, చేయండి గోల్ చేయండి అని, సో మీరు ఇలా చేస్తున్నందుకు లవ్ సింబల్ పెడతాం, అండ్ చాలా మోస్ట్ క్రేజీగా ఉంది మ్యాచ్ అయితే. లైవ్ చూసిన వాళ్ళకైతే మస్తు మజా వచ్చి ఉంటుంది. అండ్ చూడకపోతే జస్ట్ హైలైట్స్ చూడండి, ఇంకా క్రేజీగా ఉంది. సో దాని తర్వాత అతను మళ్ళీ ఫస్ట్ సర్వ్ ఫాల్ చేశాడు అండ్ ఆ సెట్ ఓడిపోయాడు. అండ్ ఫోర్త్ సెట్ 6లో అవుతే మళ్ళీ మెడ్వెడెవ్ కొట్టాడు. అండ్ ఫైనల్ సెట్లో మెడ్వెడెవ్కి ఛాన్సెస్ అయితే వచ్చాయి, కానీ బాన్జీ దాన్ని బ్రేక్ చేసుకొని, అండ్ ఫైనల్ పాయింట్ అయితే క్రేజీగా ఉంది. మేబీ అట్లా సర్వ్ చేసి ఆ మ్యాచ్ పాయింట్ డౌన్ అయినప్పుడు మేబీ వాలీకి వెళ్ళకూడదు అని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే 3.5 అవర్స్ తర్వాత కొంచెం ఒక 4 ర్యాలీలు పెట్టుంటే బాగుండేదేమో మెడ్వెడెవ్ అని నేనైతే అనుకున్నాను. అండ్ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద పార్ట్ ఆఫ్ గేమ్. సో టెన్నిస్ గేమ్ అంటేనే ఎప్పుడు ఎలా జరిగిద్ది అనేది గెస్సే చేయలేం. ఎందుకంటే లవ్ 5 డౌన్ ఉండి అండ్ లవ్ 40 డౌన్ ఉన్న మ్యాచ్లు కూడా గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఓకే, సో 2026లో డానియల్ మెడ్వెడెవ్ మళ్ళీ తన ఫామ్ని అందిపుచ్చుకొని బాగా ఆడతాడని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ డే 1లో మరొక ఇంపార్టెంట్ మ్యాచ్ 2021 ఛాంపియన్, ఉమెన్స్ ఛాంపియన్ రాడికోనా, బ్రిటిష్ గర్ల్ ఈమె. సో ఈమె కూడా 2021లో ఛాంపియన్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా యూఎస్ ఓపెన్ గెలవలేదు. సో ఎంత హై ప్రెజర్ గేమో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాంటిది ఫస్ట్ రౌండ్ జస్ట్ 1 అవర్లో కంప్లీట్ చేసేసింది. అండ్ ఇది ఒక వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద డే 1. అండ్ మిగతా హైలైట్స్ అండ్ మిగతా స్కోర్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. యాజ్ యూజువల్ నోవాక్ జోకోవిచ్ తన ఆధిపత్యాన్ని మరొకసారి నిరూపించుకుంటూ టీన్ మీద వరుస సెట్లలో గెలిచాడు 6-1, 7-6, 6-2తో. అండ్ అలానే యుఎస్ హాట్ ఫేవరెట్ బెన్ షెల్టన్ 6-3, 6-2, 6-4తో బూస్ మీద గెలిచాడు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ ఉన్నాడు, అతనే ఫొకీనా. సో ఇతను స్పానిష్ ప్లేయర్, మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్. ఇతని మీద గెలవడం కూడా చాలా కష్టం. సో అతను కూడా 6-1, 6-1, 6-2తో గెలిచాడు మ్యాచ్. అలానే మనం మిగతా చూసుకున్నట్టయితే నకషిమా గెలిచాడు, యుఎస్ ప్లేయర్. అండ్ గిరాన్ గెలిచాడు, అర్జెంటీనా ప్లేయర్. ఇట్స్వెరీ మ్యాచ్ని గెలిచాడు, ఇతను ఒక మంచి ప్లేయర్. అండ్ అలానే లైచికా గెలిచాడు. అండ్ యుఎస్ వాళ్ళకి హాట్ ఫేవరెట్ టైలర్ ఫ్రీస్ వరుస సెట్లలో నావాన్ మీద గెలిచాడు 7-5, 6-2, 6-3తో. అలానే మెన్సిక్ గెలిచాడు 7-6, 6-3, 6-4తో. ఇవాళ జరిగే మ్యాచ్లో ఫొన్సికా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇతని దగ్గర ఉన్న ఫోర్ హ్యాండ్ పవర్ చూస్తే మైండ్ పోద్ది. అల్కరాజ్కి ఎలాగైతే పవర్ ఉందో ఫొన్సికా కూడా అంతే పవర్తో ఆడతాడు. అండ్ అలానే డ్రాపర్ మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో యూఎస్ ఓపెన్లో. సో ఇవాళ వాళ్ళ మ్యాచెస్ అయితే ఉన్నాయి. అదే మనం ఉమెన్స్లో చూసుకున్నట్లయితే సబ్లెంకా 7-5, 6-1తో మ్యాచ్ గెలిచేసింది. అండ్ అలానే ఇటాలియన్ ప్లేయర్ జాస్మిన్ పలోని 6-2, 7-6తో గెలిచింది. అలానే నెంబర్ 14 సీడ్ సో యూఎస్ ఓపెన్ ఫస్ట్ రౌండ్ నుంచి వెనుదిరిగింది. అలానే మరికొన్ని రిజల్ట్స్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇది ఉమెన్స్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచెస్ విన్నర్స్. సో ఇలా డైలీ యూఎస్ ఓపెన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీ టెన్నిస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి. ఇది ఇలా మరెన్నో వీడియోస్ చేయడానికి మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రెండీ విఎస్ వ్లాగ్స్. సీ యూ అగైన్. బాయ్.